ప్రెసెంట్ మన ఈ ఫిట్నెస్ ఫీల్డ్ లో బాగా ట్రెండ్ అయితే టాపిక్ ఏంటంటే క్రియేటిన్. క్రియేటిన్ తీసేసుకుంటే బాడీ వచ్చేస్తుంది బ్రో అనేసి. క్రియేటిన్ కాదు కదా, నువ్వు స్టెరాయిడ్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా, ఏ సప్లిమెంట్ తీసుకున్నా సరే బాడీ అనేది రాదు. నువ్వు ఖచ్చితంగా 100% హార్డ్ వర్క్ చేయాల్సిందే. నాకు టాలెంట్ ఉంది బ్రో, నేను 3 months లో 6 months లో బాడీ కొట్టేస్తా అంటే అట్లాంటి దబ్బు. సో ఏంటంటే ఇక్కడ 100% హార్డ్ వర్క్ ఉంటే 0% మాత్రం లక్ అండ్ టాలెంట్ పనిచేస్తుంది. ఇదే స్కూల్ కాదు, నాకు టాలెంట్ ఉంది, నేను ఎట్లా చదివితే అట్లా ఎగ్జామ్ రాసిస్తాను. నాకు నువ్వు 100% హార్డ్ వర్క్ చేయాల్సిందే. అది కూడా 2-3 years చేయాల్సిందే. 6 months 1 year లో అట్లాంటి డబ్బు. సో ఏంటంటే మీరు ఫస్ట్ మీ సప్లిమెంట్స్ అనేది సప్లిమెంట్స్ లోనే చూడండి. అట్లా కాకుండా ఇది తీసేసుకుంటే బాడీ వచ్చేస్తుంది, అది తీసేసుకుంటే బాడీ వచ్చేస్తుంది అనేది ఒక ట్రాప్ అన్న. సో అట్లా కాకుండా ఏంటంటే మీరు 2-3 years చేయండి. సప్లిమెంట్స్ అనేది ఏంటంటే దేనికంటే జస్ట్ లైక్ అంటే మన మజిల్ రిపేర్ అయితే రికవరీ అవడానికి, ప్లస్ కొంచెం స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేయడానికి. అంతేగాని దాని వల్లే బేస్ అయ్యి బాడీ వస్తుందంటే మాత్రం అదంతా ఒక లూప్ లో పోతాం అనమాట. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు 2-3 years చేస్తే గానీ నువ్వు అనుకున్న ఫిజిక్ ని అచీవ్ చేయలేవు. అది కూడా కన్సిస్టెన్సీ ఉంటేనే, డిసిప్లిన్ తో ఉండి. అట్లా కాకుండా ఒక 2-3 months వచ్చి మళ్ళీ 1 month 2 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ 2-3 గ్యాప్ ఇచ్చి అది అంత వర్త్లెస్. నీకు మనీ వేస్ట్ తప్ప దానివల్ల ఇంకేముండదు.